హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం మార్చి 1, 2026 నుండి మార్చి 7, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సకాలంలో సరైన ప్రయత్నాలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. పదోన్నతులకు ఆస్కారం ఉంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. లక్ష్మీదేవిని పూజించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్ట యోగం ఉంది. సకాలంలో ప్రయత్నాలను ఆరంభించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతాయుత ప్రవర్తనతో వ్యాపార సమస్యలని అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి స్పందించాలి. ఉద్యోగంలో కలిసొస్తుంది. నలుగురికి మేలు చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఉంది. అవసరాలకు తగినట్టుగా ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కొత్త పనులను ప్రారంభించండి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కాలం కొంతమేర వ్యతిరేకంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒత్తిడికి గురికాకండి. నవగ్రహాలను పూజించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో పనులను ప్రారంభించండి. చెడు ఫలితాల గురించి అతిగా ఊహించవద్దు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మిశ్రమ కాలం నడుస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యలో ఓ పని పూర్తవుతుంది. మేలు చేయబోతే కీడు జరిగే పరిస్థితులు ఉన్నాయి. కొత్త వారిని నమ్మకండి. విష్ణుమూర్తిని అర్చించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ కాలం నడుస్తుంది. గురుబలం వెన్నంటి నిలుస్తుంది. ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమించాలి. అతిగా ఆలోచించవద్దు. పరిస్థితులకు తగినట్టు నడుచుకోండి. ఆశావాదం అవసరం. క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. నిర్ణయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి. నవగ్రహాలను పూజించండి. ఆరవది కన్యారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహబలం అనుకూలంగా ఉంది. లక్ష్య సాధనకు అనువైన సమయం. ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉత్తమ ఆలోచన విధానంతో వ్యవహరించండి. వృత్తి ఉద్యోగాల్లో మేలైన ఫలితాలను సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శ్రీ మహాలక్ష్మిని ఉపాసించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో భవిష్యత్తు శుభప్రదంగా ఉంది. అన్ని విధాలా అత్యుత్తమమైన కాలం నడుస్తుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. భాగ్య బృహస్పతి యోగం వెన్నంటి నిలుస్తుంది. సంపదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఓ శుభవార్త వింటారు. లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయండి. ఏడవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార యోగం ఉంది. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సృజనాత్మక ఆలోచనలతో సమస్యలని అధిగమిస్తారు. పెట్టుబడుల రూపంలో అవసరమైన డబ్బు సమకూరుతుంది. గతంలోని గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. వారం మధ్యలో ఓ మంచి జరుగుతుంది. ఆత్మీయుల అండ లభిస్తుంది. నవగ్రహాలను పూజించండి. తరువాతది ధనుసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో రాజయోగం సూచిస్తుంది. ఉద్యోగ ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. మీ చొరవ ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కొన్ని నిర్ణయాల్లో ధైర్యం అవసరం. తక్షణ స్పందనతో వ్యాపార సంక్షోభాలను సమర్థంగా అడ్డుకుంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో మరియు ఆదా చేసే విషయంలో ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వండి. చంచలత్వం వద్దు. శ్రీలక్ష్మి అష్టకాన్ని పఠించండి.
10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం శుభయోగంగా ఉంది. కృషికి తగిన లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటాలకు ఆస్కారం ఇవ్వకండి. ధైర్యం, సంయమనం చాలా అవసరం. మహాలక్ష్మిని పూజించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మవిశ్వాసంతో కొత్త కార్యక్రమాలను మొదలు పెట్టండి. మనోబలం అవసరం. పనుల్ని వాయిదా వేయకండి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కీలక సమయాల్లో స్వతంత్రంగా వ్యవహరించండి. స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయుల మధ్య అపార్థాలకు ఆస్కారం ఉంది. మితభాషణం మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాలను పఠించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో అవసరాలకు డబ్బు అందుతుంది. వృధా వ్యయాలు వద్దు. సకాలంలో స్పందిస్తే ఆటంకాలను అధిగమించగలరు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడికి గురికాకండి. వివాదాస్పద వ్యక్తులను దూరంగా ఉంచండి. వారాంతరంలో కొన్ని పనులు అనుకూలిస్తాయి. నవగ్రహాల్ని పూజించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.